పులుసు ఎంతమందికి ఫేవరెట్ పీతల పులుసు అన్నయ్య ఈ రెండింటి మధ్యలో వేలు పెడితే ఏమవుతుంది ఆ ఏళ్ళు సగం కట్ అవుతుంది. ఓ అంతేనా ఏంట్రా నువ్వు పీతగా పీతగా ఏంట్రా చూస్తున్నా లుక్ ఏంట్రా కళ్ళు దించో కళ్ళు దించురో देखो మై రౌడిజం సెటిల్మెంట్ ఇలా ఊదినప్పుడు ఏంటంటే మంట వస్తుంది ఇందులోంచి వాటర్ తీసుకొని ఇలా వేయాలి కొన్ని అప్పుడు తగ్గుతుంది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకైతే ఎవరి మీద కోపం ఉంది మా తమ్ముడి మీద వాడు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు నీ గోల్డెన్ టిప్స్ నేను కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఇంగ్లీష్ అంతగా రాదా ఓకే నా పేరు రాజుగాడు ఇంగ్లీష్లో అలా చెప్తావు చెప్పరా అంటే అది మీ క్లాస్లో అమ్మాయిలు బాగుంటారా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ మేమైతే ఇలా అనుకుంటాం హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను ఏం వండబోతున్నానో తెలుసా పీతల పులుసు ఎంతమందికి ఫేవరెట్ పీతల పులుసు నాకు ఇష్టమే కానీ ఆల్మోస్ట్ 1 year అయింది నేను తిని సో అందుకే ఇవాళ పీతల పులుసు వండుకొని తినాలి అనుకుంటున్నాను ఫస్ట్ టైం వండబోతున్నాను అప్పుడప్పుడు మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మధ్యలో ఇలా చేయి అలా చేయని ఆ ఇన్స్ట్రక్షన్స్ విని నేను ఫాలో అయిపోతాను అనమాట కూర ఎలా వస్తుందో చూద్దాం అదే పీతల పులుసు ఎలా వస్తుందో చూద్దాం బట్ ఎనీవేస్ మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ నా హ్యాండ్తో కుక్ చేసిన ఫుడ్ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది అంటే జనరల్గా నేను ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు చూసుకున్నప్పుడు సో మమ్మీ కూడా నచ్చుతూ ఉంటుంది అప్పుడప్పుడు నువ్వు ఇంకా బాగుండావు నాకంటే బాగా చేసావు అని అంటూ ఉంటుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పారిపోతుంది పట్టుకో అన్నయ్య దాని గోర్లు గుచ్చుకుంటేనే నాకు అబ్బో వెనక్కి పడింది ఇప్పుడు ఆహా అన్నయ్య దాని గోర్లు తీ నేను పట్టుకుంటా ఇప్పుడు దాన్ని అన్నయ్య ఈ రెండింటి మధ్యలో వేలు పెడితే ఏమవుతుంది ఆ ఏళ్ళు సగం కట్ అవుతుంది. ఓ అంతేనా అన్నయ్య ఇవి ఏంట్రా ఇవి దాని పళ్ళ దాని పళ్ళు డెక్కలంటే దాని ఫింగర్సా ఈ రెండింటి మధ్యలో చేయి పెట్టావంటే ఇంకంతే కట్ అయ్యి వస్తుంది ఆ ఫింగర్. ఈ రెండింటి మధ్యలోనా రెండింటి మధ్యలో ఫింగర్ పెట్టావంటే కట్ అయ్యి వస్తుంది. నువ్వెందుకు పెడుతున్నావు మరి మధ్యలో పెట్టట్లేదు. ఇదేంటి కళ్ళ భలే ఉంది కళ్ళివి ఏంట్రా నువ్వు పీతగా దీన్ని తాడే పట్టుకోవాలి దీన్ని పట్టుకోవాలంటే ఇంకేం పట్టుకున్నా అమ్మా ఇదేంట్రా కర్రీగా ఉంది ఇదేంట్రా ఇలా ఉంది ఇది తిప్పు ఇది నల్ల పీత నడుస్తుందిరా తిరుగురా రే బండపీత అమ్మా ఇలా తిరుగుతుంది సైడ్ వచ్చేస్తుంది నా దగ్గరికి హలో మిస్టర్ ఏంటి నన్ను చూస్తుంది ఇలా వచ్చి చూపించు దాని ఫేస్ అని చూస్తుంది నన్ను హలో మిస్టర్ హలో మైక్ టెస్టింగ్ 1 2 3 నువ్వేంట్రా చచ్చిపోయినట్టు నటిస్తున్నావు దొంగరాసుకెళ్ళి కాళ్ళు ఇరగొట్టు దీనికి కూడా ఇరగొట్టు రే అమ్మో ఏంట్రా కదలరా ఏంట్రా చూస్తున్నా లుక్ ఏంట్రా కళ్ళు దించో కళ్ళు దించురో देखो మై రౌడిజం సెటిల్మెంట్ ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ అప్పుడే టేస్ట్ ఉంటుంది
నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేద్దాం. నాకు జీలకర్ర ఎక్కువ ఇష్టం, అన్ని కూరల్లో ఎక్కువ వేస్తూ ఉంటాం. అంటే హెల్త్కి కూడా మంచిది కదా జీరా. జనరల్గా జీరా వాటర్ తాగాలి మార్నింగ్ అని కూడా చెప్తారు. ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఆల్. సో ఇది కొంచెం వేగాలి. గరిటె తీసుకురండి కొంచెం. సో ఈ జీలకర్ర వేగుతుంది. ఇందులో ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇందులో ఉల్లిపాయ గుజ్జు వేసేద్దాం. ఇది ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గుజ్జు అన్నమాట. వేసుకొని మంచిగా వేపాలి. ఉల్లిపాయ వేగుతుంది. ఇందులో పచ్చిమిర్చి అండ్ అబ్బా కాలింది ఇంకా కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఒక 1 minute అటు ఇటు తిప్పాలి, అదే కలపాలి. ఇవి క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని దాని తర్వాత ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసిన పీతలు. జస్ట్ 10 minutes అయింది అంతే. సో నీట్గా ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేసేద్దాం. కట్టెల పొయ్యితో ఏంటి తెలుసా ప్రాబ్లం, మంట అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా ఊదినప్పుడు ఏంటంటే మంట వస్తుంది. నాకు కూడా చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. సో ఇలా ఉంది కదా అని ఊస్తే ఇంకా మంట అలా పెరుగుతుంది అనమాట. అదే మంట ఎక్కువైంది అనుకో, ఇందులోంచి వాటర్ తీసుకొని ఇలా వేయాలి కొన్ని, అప్పుడు తగ్గుతుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఫన్నీ కదా. ఒకసారి మిక్స్ చేద్దాం మంచిగా. ఇప్పుడు ఇవి ఇలా వేగుతాయి. కొంతసేపు ఎక్కువ కలపకూడదు. ఈ వాటర్ ఏంటి తెలుసా, ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్నమాట. సో ఇందులో వేసేసి మగ్గబెడితే మంచిగా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. అంటే అందరు ఇలాగే చేస్తారు ఇంట్లో వండే వంటల్లో. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన వాటర్ వేసాం కదా, ఆ దాకరి ఇలా పట్టుకొని ఇలా ఇలా తిప్పి దాని తర్వాత పెట్టాలన్నమాట. మనం గరిటెతో దాన్ని ఎక్కువ తిప్పకూడదు. సో అది మా మమ్మీ చేశారు, నాకు కొంచెం భయం వేసి నేను తనతోనే చేయించాను అనమాట. సో ఇప్పుడు దాని మీద మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. ఇగో ఈ మాత్రం చింతపండు తీసుకోవాలి, పుల్ల పుల్ల బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఈ వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నా. సో ఇందులో వేసి మంచిగా పిసకాలి, కలపాలి మంచిగా. ఇప్పుడు చింతపండు పులుసు వస్తుంది అనమాట మనకి ఇట్లా గట్టిగా. ఇప్పుడు మీకు ఎవరి మీదైనా కోపం ఉందనుకో, వాళ్ళని ఊహించుకొని దీన్ని గట్టిగా ఇలా పిసుకోవాలన్నమాట. చచ్చావరా ఇవాళ నా చేతిలో అన్నట్టు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అప్పుడు మీకు మంచిగా చింతపండు జ్యూస్ వస్తుంది. నాకైతే ఎవరి మీద కోపం ఉంది, మా తమ్ముడి మీద. వాడు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. దొంగ రాసుకెళ్ళి వాడు అక్కడే ఉన్నాడు. మంచం మీద పడుకుని దొల్లుతున్నాడు. శాడిస్టోడా, సైకో సైకో సాంబా. ఇవన్నీ టిప్స్ మీకు ఎవరు చెప్పరు. ఏ ఛానల్లో అయినా ఎప్పుడైనా ఏ వంట కార్యక్రమం చూసినా మీకు ఇటువంటి టిప్స్ ఎవరైనా ఇచ్చారా? నీ గోల్డెన్ టిప్స్ నేను కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. భయంకరంగా తిట్టుకుంటారు ఇప్పుడు మీరు నన్ను, తెలుసు నాకు. ఏంట్రా రారా రే. ఏం చేస్తున్నావు అక్క? నేనా
పీతల పులుసు వండుతున్నాను రా. నువ్వు తినక నేనెందుకు తినేస్తాను రా, అందరికి పెడతాను. నువ్వు తినవేంటరా నేను వండితే? తింటావా? డౌట్ లేకుండా చెప్తున్నావు కదా, గ్యారంటీయా? ఒకసారి వాళ్ళ మొహం చూపించు. తినక ముందు ఇలా ఉన్నాడు, తిన్న తర్వాత ఫోటో కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకేంట్రా విశేషాలు? నువ్వే చెప్పాలక్క. నేనే చెప్పాలా? ఏం చెప్పను రా, ఏముంటాయిరా సిటీలో మా బాధలు మా కష్టాలు, నీకేం తెలుసు? ఇక్కడైతే మంచిగా చిల్ అవుతావు, స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతావు, రోడ్ల మీద తిరుగుతావేంట్రా? తిరగనక్క. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. మరి ఏం చేస్తావు? స్కూల్లో పాడాలంట. స్కూల్లో పాడుతుంది. పాడుతుందా? ఎవరు? గర్ల్ఫ్రెండా? పాటాలంటామా? పాఠాలంటావా? అయ్యి బాబోయ్, ఏం పాఠాలన్నా చెప్పరా. ఏం పాఠాలు? తెలుగు గట్టను. తెలుగు గట్టానా? గట్ట ఏంటి? తెలుగు ఓకే, గట్ట అంటే గట్టగాక తెలుగు పాఠాలు గట్టాను. తెలుగు పాఠాలు వింటావా? తెలుగు ఒకటే వింటావేంటరా? మరి వేరే సబ్జెక్ట్స్ ఏమి వినవా? ఉంటా. ఇంగ్లీష్ అనవా? ఇంగ్లీష్ అంతగా రాదు. ఇంగ్లీష్ అంతగా రాదా? ఓకే. నా పేరు రాజుగాడు, ఇంగ్లీష్లో అలా చెప్తావు చెప్పరా. అంటే అది నా పేరు రాజుగాడు, ఇంగ్లీష్లో అలా చెప్తావు చెప్పు. ఊఫు ఏంట్రా? మై నేమ్ ఇస్ జడ్జి. మై నేమ్ ఇస్ జడ్జి జిజ్జా. ఏంట్రా అది? నాకు అర్థం కాలేదు సార్. జిజ్జి జిజ్జి ఏంట్రా? అజయ్ అని చెప్పురా మంచిగా చెప్పురా, లేకపోతే రేపటి నుంచి వాళ్ళు జిజ్జి జిజ్జి ఏడి జిజ్జి జిజ్జి ఏడి అని అడుగుతారు. మై నేమ్ ఇస్ జడ్జి. అలా కాదు, సీక్రెట్ అది, సీక్రెట్ అది, టాప్ సీక్రెట్ చెప్తున్నావా? కాదు. ఇంకేం చెప్పు. మీ క్లాస్లో అమ్మాయిలు బాగుంటారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పోనీ అబ్బాయిలు బాగుంటారా? ఉంటాం. బాగానే ఉంటారా? సరే, ఇంకా మిగిలిన వంట చేద్దాం. ఓకే, ఈలోగా అది అందుకోరా, ఇది కూడా హెల్ప్ చేస్తున్నాను నాకు. వచ్చింది మంట, సూపర్. ఇప్పుడు క్లాత్తో దాని మూత సుతారంగా తీద్దాం, లేదంటే చేయగలుగుతాం. తీసిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది కూర? అదే పులుసు ఇంకా మగ్గుతుంది. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసేద్దాం. అదే చింతపండు కాదు, చింతపండు పులుసు. ఓకే, చింతపండు గుజ్జు వేసేద్దాం ఇందులో. వేసేసాం కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇది ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఇది ఒక 1 స్పూను మసాలాలు, ఇదేమో దాల్చిన చెక్క మసాలా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మీకు ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఒక స్పెషల్ ఐటెం చూపించబోతున్నాను. అది వేసిన తర్వాత మిక్స్ చేయడానికి ఉండదు, అది మరేదో కాదు. ఇలా రారా, వీడే నిన్ను వేసేస్తున్నాను అందులో. కంట్రోల్ కాదు, ఇక్కడ కూర్చోరా. నేను వేయలేరా, ఊరికే అన్నానరా. ఎందుకు దాన్ని పట్టుకుంటావు? కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు దీనిలో ఏమైపోతున్నాను తెలుసా నేను? పాడు గజ్జాల? పాట కాదు. మరేంటి గజ్జాల? పాట కదా. మరేంటి ఆట కాదు. రైమా? జానీ జానీ వేసిపోప చెప్పరా, అది ఉడుతుంది. చెప్పురా, జానీ జానీ వేసిపోప. మర్చిపోయినాక జానీ జానీ వేసిపోప మర్చిపోయినక్కనా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది కూడా ఉంది అంట పాటలు, గట్టిగా పాడరు. మర్చిపోయినాక మర్చిపోయావా? పోన్లే. ఇప్పుడు ఇందులో ఇదేంటి తెలుసా? పీత గుడ్డు. చూడండి, దీన్ని పీత గుడ్డు అంటారు. దీన్ని ఏం చేయొద్దు, డైరెక్ట్గా దానిలో అలా వేసేసి ఉంచేయాలంతే. మంట ఎక్కువైపోయింది, బట్ తప్పదు, సాహసం చేద్దాం. చూసేవారా పీత గుడ్డు ఎలా ఉందో? తింటావా? తినవా? మరి ఏం చేస్తావు? ఏంట్రా నవ్వుతావు? సరే, వేసేద్దాం. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం.
ఇప్పుడు వేసేసాం కదా, దాన్ని అస్సలు మిక్స్ చేయకూడదు. ఎలా ఉందో అలాగే ఉంచేయాలి. మూత పెట్టేద్దాం. రారా మనం ఇలా ఆడుకుందాం. వెళ్ళిపోతున్నావా? ఎందుకురా 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 రాజు? రాజు ఏనా నీ పేరు? అజయ్య? అజయ్ ఓకే, తీకు దాన్ని. వెళ్ళిపోతాను. తీస్తాను. ఎక్కడికి వెళ్తావురా? మన పీతల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇందాక ఆ గుడ్డు వేసాను కదా, దాని తర్వాత అస్సలు తిప్పలేదు. ఒక్కసారి ఉప్పు చూద్దాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు చూద్దాం. చూసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఊదుకోవాలన్నమాట, లేకపోతే చేయి కాలిపోద్ది, నోరు కాలిపోద్ది. చెప్పారా మీకు ఎవరైనా ఈ టిప్పు? పుల్ల పుల్లగా బాగుంది. కొంచెం కారం పడుతుంది, కొంచెం ఉప్పు కూడా పడుతుంది. అంటే అన్నంలోకి సరిపోవాలి కదా, నోటికి సరిపోయింది. నోటికి ఇన్ ద సెన్స్ వితౌట్ రైస్ సరిపోయిందని. కొంచెం కారం, ఇంకొకసారి కలుపుదాం. లాస్ట్లో నేను ఎప్పుడు కరివేపాకు ఎక్కువ వేపను, సో ఇది ఇలాగే వేసేయచ్చు. పుదీనా కాడల్లో కూడా చాలా సారం ఉంటుందంటారు, సో ఇలా వేసేస్తున్నాను పుదీనా అండ్ కరివేపాకు. మూత పెట్టండి ఇంకొక 2 minutes. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మూతని ఇలా కూడా తీయచ్చు తెలుసా, చేతితో పట్టుకోకుండా. అదొక టెక్నిక్. ఓకే, వేడి వేడి అన్నం తీసుకురండి. చూసారా మా ఇంట్లో నేనంటే చాలా ప్రేమ. నా ప్రేమలు ఆప్యాయతలు మీకు తెలియదు, చెప్పిన అర్థం కాదు, అందుకే చెప్పట్లేదు. థ్యాంక్ యూ మమ్మీ. చూసారా, దీన్ని రైస్ కేక్ అంటారు, గాడిది గుడ్డేం కాదు. ఇది బౌల్లో పెడితే అలా వచ్చింది, బట్ బాగుందని అలాగే ఉంచేయమన్నా. సో ఇందులో కూర వేసుకుంటాను ఇప్పుడు, అదే పీతల పులుసు. ఇదొక ముక్క అండ్ పీత అండ్ దిస్ ఇస్ పులుసు. తిని ఎలా ఉందో చెప్తా మీకు. జెన్యున్గా కాలింది, జెన్యున్గా చెప్తాను ఎట్లా ఉందో. ఓకే, అంటే నేను వండుకున్నాను కదా అని చెప్పి అలా ఏం చెప్పను, జెన్యున్గా చెప్తా. ఎక్స్ట్రాడినరీగా ఉంది గైస్, సూపర్గా ఉంది. ఏదో చెప్తున్నాను నేను కాదు, నిజంగా చాలా బాగుంది. పుల్ల పుల్లగా కారం కారంగా. నేను గ్రేవీ తిన్నాను కదా ఇప్పుడు, అది అలా ఉంది. పీత తినాలి, కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉంది కదా, అందుకు ఆలోచిస్తున్నా. మనం ఇప్పుడు ఈ పీత వేసుకున్నాం కదా, పీత గుడ్డు కూడా ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఇది పీత గుడ్డు, ఇది చూసారా ఎలా వస్తుందో, చిన్న చిన్నగా. ఇదంతా గుడ్డు అనమాట, ఇదంతా ఇది గుడ్డు. ఇప్పుడు నేను ఈ పీత గుడ్డు టేస్ట్ చేయబోతున్నా ఎట్లా ఉందో. దీని ముందు చికెన్ మటన్ ఏం పనికిరాదు, నిజంగా సీరియస్లీ చాలా బాగుంది, భలే ఉంది నములుతుంటే. మొత్తం ఇక్కడే కూర్చొని తినేసేలా ఉన్నాను, ఎవరికి లేకుండా. కొంతమంది పీత ఈ బయట ఉంటుంది కదా షెల్, అది కూడా తినేస్తారట, నిజమా? మమ్మీ అంటది నములు మెత్తగా బాగుంటుంది, నమిలేసేయాలి అంటది. ఫస్ట్ క్లాస్. మేమైతే ఇలా వండుకుంటాం. మమ్మీ నాకు చెప్పింది ఎలా ఉండాలో, అది వింటూ వండేసాను అనమాట. సరే నేను ఇది కంప్లీట్ చేస్తాను. స్టార్ట్ చేస్తే స్టాప్ చేయబుద్ది అవట్లేదు, సీరియస్లీ చాలా చాలా బాగుంది. నేను కూడా వంటలు వండొచ్చు, తప్పలేదు.
ఓకే గాయస్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. రూపముగల్లా.